అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం శ్రీరామదూతం నమామిహం. శ్రీరామదూత శ్రీ ఆంజనేయ స్వామిది త్రిమూర్తి అయిన గురుస్వరూపం. హనుమంతుడు లేనటువంటి ఊరు, వాడ, పట్టణం, పల్లె, గ్రామం, చివరికి అడవి కూడా ఎక్కడా కనపడదు. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి రాముల వారి సేవలో గడపటానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తి ప్రపత్తులు అంటే తన మనస్సునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. శ్రీరాముణ్ణి సీతమ్మ తల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు. మాయతో రావణాసురుడు మారీచుడు అనే రాక్షసుణ్ణి బంగారులేడి రూపంలో పంపించి సీతమ్మ తల్లిని ఎత్తుకుని వెళ్ళి తన లంకలో అశోకవనంలో ఉంచాడు. హనుమంతుడు సీతమ్మ తల్లి జాడ తెలుసుకుని రామయ్య ఇచ్చిన సందేశం సీతమ్మకు ఇచ్చి రావణుడికి బుద్ధి చెప్పి లంకను దహించి రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించి రావణాసురుడిని వధించడానికి రాముడికి అండగా ఉండి సీతమ్మ శోకం నివారించి సీతారాములను కలిపినవాడు. నిరంతరం రామనామ జపంతో తడిసి తరించినవాడు మన హనుమంతుడు. రామాయణ కాలంలో అరణ్యంలా ఉన్న తాడుమండు ప్రాంతంలో జాబాలి మహర్షి తన తపస్సును అంతా ధారపోసి 3 ప్రదేశాలలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. మొదటిగా ఈ తాడుబండు ప్రాంతంలోనూ, రెండవది హృషికేశ్లోను, మూడవది తిరుపతిలోను ప్రతిష్ఠించాడు. వీటిని జాబాలి క్షేత్రాలు అంటారు. ఈ ఆంజనేయ స్వామి మహాశక్తివంతుడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత 1928లో సికింద్రాబాద్ పట్టణవాసులు ప్లేగు వ్యాధి భయంతో తమ ఇండ్లను వదిలి తాడుబండు పరిసరాలలో నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సమయంలో కొందరికి ఆంజనేయ స్వామి స్వప్నమున దర్శనమిచ్చి తన ఉనికిని తెలియజేయగా వారు ఆ ప్రాంతం వెళ్ళి ముళ్ళ పొదలలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని వెలుపలికి తీసి ధూప దీపాలతో అర్చన చేయగా ప్లేగు వ్యాధి పూర్తిగా నశించింది. వారు ఇక్కడే స్వామివారి కోసం ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఈరోజు మన అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్న తాడ్బండ్ వీరాంజనేయ స్వామివారి ఆలయం. ఇచ్చట శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి శివ పంచాయతనం, ఒకవైపు నవగ్రహములు, స్వామివారికి ఎదురుగా స్వామివారి వాహనమైన ఒంటె ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ఆలయం గర్భాలయంలో వీరాంజనేయ స్వామితో పాటు స్వయంభూగా వెలిసిన మహాగణపతి స్వామివారు దర్శనమిస్తారు. అంతేకాకుండా ప్రత్యేకించి సువర్చల సహిత ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. మరియు ముఖమండపం, రాజగోపురం, విమాన గోపురం కలవు. ఈ ఆలయంలో ప్రతి శనివారం, మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. యోభవస్థాన ఊర్జేదధాతన మహేరణాజక్షే యోభశివకమోరసస్తస్య భాజయదేహనః ఉషదీర్భమాతరః తస్మారంగమామభోజస్యక్షజాదిదుంబథ పాపో జనయథా జనః శుతజపాభగాయాసుజాతః కశ్యభోజాస్మింద్రః అగ్నియా గర్భం దధిరే విరూపాస్కారా పశ్యకుస్సోనా భవందో యా సాగో రాజా వరుణో యాతి మధ్యే సత్యాన్ హృదయవశ్చంజనానాం మదశ్చుదశ్చుదయో యాపాభగాస్కారా పశ్యకుస్సోనా భవందో యాసాన్ దేవాదివిబ్రహ్మందు భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం వయసోన్నంది శుక్రాస్తారా పశ్యకుస్సోనా భవంతో శివేన భాచక్షుషా సర్వాగో అగ్నేగో రాక్షసదో హవే భోమయవ సర్వ
ధర్మశాస్త్రపరంగా 8 సంఖ్య మాయకు సంకేతం, 9 సంఖ్య పరమాత్మకు ప్రతీక. పంచభూతాలు అంటే 5. వీటికి ఈ 3 కలిస్తే మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 3 కలిస్తే 8 అవుతాయి. పంచభూతాలను పంచేంద్రియాలుగా పరిగణిస్తే అనగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం మరియు మనస్సు, బుద్ధి, అహంకారం మొత్తం ఈ 8ని జయించిన వారికే అష్టసిద్ధులు కలుగుతాయి. ఎవరైతే నిష్కల్మషమైన భక్తితో, ఆర్తితో హనుమంతుణ్ణి పూజిస్తారో వారికి తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెప్పిన విధంగా అష్టసిద్ధులను, నవనిధులను అనుగ్రహిస్తారు. అష్టసిద్ధులు అనగా అనిమసిద్ధి. ఈ సిద్ధి కలుగుటము వలన చాలా చిన్న రూపమును పొందవచ్చు. అనురూప ప్రాణుల యందు కూడా పరమాణ రూపము అనగా సూక్ష్మ రూపముగా ఉండటం. సూక్ష్మావస్థలో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుట వల్ల ఈ సిద్ధి వస్తుంది. దీనివల్ల అత్యంత సూక్ష్మ అణువుగా యోగి తనను తాను మార్చుకోగలుగుతాడు. మహిమా సిద్ధి. ఈ సిద్ధి వలన పెద్ద రూపమును పొందవచ్చును. భగవంతుని మహత్తుని దర్శించుకోగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివకేశవులకు సమానమైన కీర్తిని పొందగలుగుతాడు. గరిమ సిద్ధి. ఈ సిద్ధి వలన శరీరం చాలా బరువు అగుట జరుగుతుంది, అనగా బ్రహ్మాండాదుల కంటే బరువుగా ఉండటము. ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానంగా చేయగలరు. లఘిమ సిద్ధి. ఈ సిద్ధి వలన తేలిక ఎగుట జరుగుతుంది, అనగా నీటిపైన నడుచుట, ఆకాశ మార్గమున పోవుట. ఈ సిద్ధి పొందిన వారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచగలరు. ప్రాప్తి సిద్ధి. ఈ సిద్ధి వలన అనుకున్న స్థాయికి చేరటం జరుగుతుంది, అనగా కావాలనుకున్న క్షణములలో శూన్యం నుండి కూడా సృజించుకోగలుగుతారు. కావాల్సిన వస్తువులను కూడా పొందవచ్చును. ప్రాకామ్యము సిద్ధి. ఈ సిద్ధి వలన కోరినది పొందటము, అనగా అనేక దివ్య శక్తులు, దూరదర్శనము, దూర శ్రవణము, ఆకాశ గమనము ఈ సిద్ధి పొందిన వారి వశములో ఉంటాయి. ఈ సత్వ సిద్ధి. ఈ సిద్ధి వలన పంచభూతాలపై అధికారం సంపాదించుట, ఇంద్రాద్రి దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది. వశిత్వం సిద్ధి. ఈ సిద్ధి పొందటం వలన సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి వస్తుంది మరియు ఇంద్రియములను లోబరుచుకొని ఇష్టార్థ సిద్ధి పొందుతారు. వీటితో పాటు నవనిధులు అనగా పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, నీలం, కుందం, వరం వీటినే నవనిధులు అంటారు. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద కూడా మహాలక్ష్మి దయ వలన కలిగి ఉన్నాయి. ఈ నిధుల దేవతల వలన భూ, జల, లోహ, భోగాది సంపత్తులు లభిస్తాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్వ జానకీ మాత. ఈ విధంగా సీతమ్మ తల్లి హనుమంతుణ్ణి ఎవరైతే నిష్కల్మషమైన భక్తితో పూజించి ధ్యానిస్తారో వారికి అష్టసిద్ధులు, నవనిధులు కలుగుతాయని సీతమ్మ తల్లి హనుమంతునికి వరం ఇచ్చింది. భక్తుడు ముందుగా తన శరీరాన్ని, ఇంద్రియాలు ఆధీనంలోకి తెచ్చుకొని సమాధి స్థితిని పొందిన తరువాత అష్టసిద్ధులు పొందుతాడు. ఈ అష్టసిద్ధులు కలిగిన వారికి పంచభూతాలు కూడా సేవ చేస్తాయి, అనగా చలి, ఎండ, వాన, నిప్పు ఇలా వారిని ఏమీ చేయలేవు. ఈ ఆలయంలో ప్రతి శనివారం, మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి స్వామివారికి సింధూరం సమర్పించడం, అరటి పండ్లు, తమలపాకులతో పూజ మరియు వడమాల వేస్తారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమాన్ జయంతి చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారు. ఈ వీడియో చూసిన అనంత సనాతన ధర్మ ఛానల్ ప్రేక్షకులు మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్.